హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగురా? మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత నెత్తికి ఇది కట్టిన దాని తర్వాత ఒక రీల్ మంచిగా అనిపించింది నాకు. ఈ సామయ్య గుండున్నదే సినదాన నీ కోసము, ఈ దూరాన్ని చెరిపోతూ తీరాల తిది నుండి అందాల విమానము. మంచిగా ఉంది పాట. ఇంకా పాట రాలేదు, జస్ట్ ప్రోమో వచ్చింది. ఇది మన లక్ష్మణ్ అనే రాసిండు, ఆయనే వాడిండు అనుకుంటే ఇది కూడా. సో బాగా మస్తు అనిపించింది. అందుకని చెప్పేసి దీని మీద రీల్ తీద్దామని చెప్పి, ఈడైతే బాగుండదు, ఇది షెడ్ కాడ తీద్దామని చెప్పేసి మంచిగా రాసుకొని అంతా ప్యాకప్ అయ్యి కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేసుకొని ఇప్పుడైతే పోతున్నాం. రెడీ సప్నా? నువ్వు అంతా నీట్గా ఉన్నావు, నేనేమో సీనయ్య లెక్కున్నా. ఈ సీనయ్య గుండున్నదే చిన్నదానా నీ కోసము. మంచిగా ఉంది సాంగ్, బాగుంది, చాలా బాగుంది. అది ఎప్పుడు వస్తుందో నేనైతే మస్తు వెయిటింగ్ ఆ సాంగ్ కోసము. చలపమ్మా, రైట్? వద్దమ్మా, మీరు వచ్చినాక మీరు ఊరికి పోతారు కమ్మా. సో ఈ రీల్ అయిపోయిన తర్వాత సప్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుందట. ఎన్ని రోజులు ఉంటుందో ఆమె ఇష్టం. ఇక నీ ఇష్టం, వాట్ ఎవర్ యువర్ విష్. నాని ఇది పట్టుకుంటావా? బాగా అది జాగ్రత్త, కింద ఆడు ఊడిపోతుంది. పెద్దగా ఉంది బోర్డు, అప్పలే కాదు. ఒక్క నిమిషం ఆమె, నేను చెప్పలేసుకొచ్చుకుంటా. ఈడెందుకు నువ్వు వస్తావు బ్యాండ్ నడపండు. సో వీడికైతే వచ్చేసి రీల్ అయితే కంప్లీట్ చేసేసినాం. మళ్ళీ పోతా ఉన్నాం. శేఖర్ కూడా గొర్రెల కాడికి వెళ్ళిపోతా ఉండు. బాయ్ బాయ్, జాగ్రత్త, బాయ్. ఇది పట్టుకో, తాళమేస్తా, లేకపోతే తాళమే రాదు. ఇట్లా పట్టుకో మరి. నాని గాట్రా, బోర్డు తీసుకో, నేను తాళం వేస్తా, సరేనా? మేకపిల్ల అలానే ఉంటుంది, మేసేది కాదు. అయ్యో మరి ఎట్లా మరి దానికి పాలు అయిపోయిరా? అయ్యో బయటకు వచ్చింది కదా. అయ్యో ఎదురు చూస్తుంది. బాయ్ 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 గోట్ బాయ్ గోటు బాయ్ చెప్పినావా? బాయ్. వెరీ గుడ్. మళ్ళీ 2 days దాకా అడగొద్దు. ప్రాణాలు పోతున్నట్టున్నాయే ఓ బావ, నాకు ఎప్పుడు వస్తావు అంటున్నది గడియల్లోన. పట్టుకరా, ఎట్లా వస్తుంది గట్టినే సేమ్. నాని పడతావురన్లా, నాని పడతావు, పడకుట్రా. నానిగా నుంచుకో సప్న, నానిగా నుంచిపోయినే. నాని నుంచుకుంటాడంటే ఉండరా మరి. నేను తమ్ముడు పోతాం, మేము ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాం. నడు క్రియాన్స్ దెబ్బ బస్సు వస్తుంది, బస్సు ఎక్కుదాం. అక్క నేనే ఉంచుదాం మనము. అక్క ఉండని ఆవు ఆవు ఆడి పోయినాక కూడా ఆవు ఆవు అని ఒకటే తిరగలుగుతాడు. పట్టు పట్టు గడియ గడియ కన్నీటి సుక్క తీస్తున్నా నా గడపలోన, గడప దాటి నీ ఆకిళ్ళలో ముగ్గులేస్తానా ఈ జన్మలోన, పూట పూట పస్తులుండుకుంటా చూస్తున్నా ఆ రోజుకేనా, దగ్గరున్న నీకు దూరమున్నా ఏడున్నా నీ వాడినేగా, ఈ సీనయ్య గుండున్నదే సినదాన నీ కోసము, ఈ దూరాన్ని చేరుతూ తీరాల తుది నుండి అందాల విమానము. హాయ్ మేడం, బాగున్నావా? తిన్నావా? తినలేదురా, తినాలి. నువ్వు తిన్నావా? నాని తిన్నా. ఫిష్ తిన్నావా? ఈ ఫిష్ తినరా, బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ మంచిగా నా కూడా తింటున్నట్టు బాగా నోట్లో పెట్టుకున్నా. నాని నువ్వు అయితే తిన్నావుగా? అన్నము తిన్నా, మంచిగా తిన్నావుగా. మళ్ళీ బస్సులో ఎక్కగానే వామిటింగ్ వస్తుంది మమ్మీ అని అంటావా? ఏమన్నావు కదా. ఫిష్లు మాత్రం సూపర్ ఉన్నాయి. రాత్రి ఇంత టేస్ట్ లో కానీ ఇప్పుడు ఇంకా మస్తు టేస్ట్ అయినాయి. మీరు వేసుకోరా ఫిష్లు? వావ్, బాగుంది కదా. చిన్న వేసుకోరా? వేసుకుంటే బాగుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు మనది. సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు అంటే మస్తు ఉడికింది, జబ్బర్ వస్తుంది పీస్. నువ్వు తింటావా? నువ్వు తిన్నాను మరి కొంచెం. అన్నం తింటావా లేకపోతే ఫిష్ తింటావా? ఫిష్ తింటావా? ఫిష్. వావ్, బాగుంది కదా. సూపర్ ఉంది కదా. మరి నాన్న దగ్గర కూర్చొని తింటావారా? కానీ ముళ్ళులో వస్తాయి మరి. గుడుగుడు గుంచెం గుడాయ గుంచెం చంప పట్టుకొని చెల్లుమను. గుడుగుడు గుంచెం గుడాయ గుంచెం చంప పట్టుకొని చెల్లుమను. సప్న విని నుంచి పో. సప్న నాని అని ఒకదాన్ని దొరుకు ఉంటావా? క్రియాన్స్ ఎట్లా లబ్బరైనా నన్ను జుట్టుకి. ఇప్పుడు ములుగు నుంచా లేకపోతే ఊరు నుంచా ఎట్లా పోడు? నువ్వు ఎక్కిస్తా అంటే ములుగు నుంచి, లేకపోతే
ఊర్లోనే బస్ ఎక్కితే డైరెక్ట్ అయిపోతుంది కదా సప్న. ములుగు దాకా పోవడం వల్ల నేను రావడం అనవసరంగా పెట్రోల్ వేస్ట్. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తుంది బస్సు? 40 నిమిషాలు ఒక 11 అవుతుంటాయి. ఇంకా 5 నిమిషాలు తక్కువ ఉంది 11కి. ఆ బస్సు వచ్చేది 12 గంటలకు వస్తుంది బస్సు. ఇంకా గంట సేపటి ముందు నుంచే రెడీ అవుతున్నావు. వామ్మో నువ్వు ఈనాడు క్రియాన్స్ ఉంటావారా? మనం ఆవుదాం క్రియాన్స్, ఆవుదాం ఉంటావా? నువ్వేమొద్దు మరి చెప్పినట్టు తింటావా? అవును క్రియాన్సా తింటావా? తింటావా? తింటావు కదా. ఇన్ని చీరలు ఏడున్నాయిరా? ఇంకో ఇవి మొన్న ఆడిపోయినాం కదా, ఆడ తీసుకొని వచ్చినాము. సో ఇంక ఈ చీరనేమో నాకని తీసుకున్నా, మాకు ఈ కలర్ లేదు అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. ఇంకొకటేమో ఇది అప్పుడే చేసి తీసుకొని వచ్చిరట, మాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి ఈ చీర ఒకటి తీసుకున్నాము. సో ఈ చీరలో ఇగో ఇట్లా మంచిగా పల్లకిలో పెళ్లి కూతురు అన్నట్టుగా ఇట్లా పల్లకి వచ్చంలో పెళ్లి కూతురు ఉంది. సో ఈ చీరలో మొత్తం ఇట్లా చిన్న చిన్నగా ఇవన్నీ వచ్చినాయి. బార్డర్కి కూడా ఇట్లా మంచిగా వచ్చింది. మాకు అసలు ఇలాంటి చీరలే లేవు, ఇట్లా డిజైన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇది ఒక చీర తీసుకున్నాము. సో ఇది ఒకటేమో మా మమ్మీకి తీసుకున్నాము. మా మమ్మీ మరీ ఫోన్ చేసి ఒకటి తీసుకురా అమ్మ, నేను వచ్చినాక డబ్బులు ఇస్తా అని చెప్పింది. కానీ ఇది ఒక చీర తీసుకొని వచ్చిన మా మమ్మీ కోసం అని చెప్పేసి. ఈ కలరు మా మమ్మీకి అసలు లేనే లేవు, ఈ మరీ వీడియో కాల్ చేసి మరీ కలర్ చూపించి తీసుకొని వచ్చినాము. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నా కాబట్టి ఈ చీర కూడా ఇప్పుడు మా మమ్మీకి ఇచ్చేసేయాలి. ఈ చీరలు ఏమో ఇక మేము వచ్చినాక మళ్ళీ కుట్టించుకోవాలి. ఎప్పుడైతే ఈ చీరలకి ముహూర్తం మంచిగా ఉన్న రోజు కుట్టించుకోవాలి. కానీ నాకు ఈ చీర మంచిగా అంటే అసలు చూడంగానే మంచిగా నచ్చింది. ఇది ఒక చీర మేము తీసేసుకున్నాము. ఇదే కలర్లో సేమ్ మా కోడళ్ళకి కూడా ఒకటి ఇప్పించినాము. సేమ్ యాస్టీజ్ ఇట్లనే ఉంది చీర, కానీ చీరలు అయితే మంచిగా ఉన్నాయి. తీసుకోపోదు మా నాన్నది అమ్మమ్మకి. బోనాల పండుగ ఇది మానేవిరా, ఇవి రెండు, ఒకటి నాది ఒకటి పిన్నిది, అదొకటి అమ్మమ్మది. అమ్మమ్మకి మన నచ్చింది అంటున్నాను అందుకే అది అమ్మమ్మ తీసుకుంటుంది. మంచిగా ఉంది కదా చీర, అది అమ్మమ్మకి ఇచ్చేసేద్దాం. బోనాల పండుగకి మనం కుట్టించుకుందాం సరేనా? నాకు నాన్నకు ఫోన్ వస్తుంది, తీసుకురాపో. నాన్న ఇంకా మేము ఒక రోజుకి కూడా మేము బట్టలు ఇడికెళ్తుంది. ఆడ ఒక 2-3 జతల బట్టలు అయితే పెట్టేసి వచ్చినాము. కానీ ఆడ మళ్ళా వీళ్ళు పిల్లలు ఎట్లుంటారు ఊకాడికి పోయినప్పుడల్లా వాటర్లో ఆడుతూ ఉంటారు. అందుకని చెప్పి మళ్ళీ ఒక 2-3 డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఆడ 2-3 ఎక్స్ట్రా ఉన్నాయి కానీ మళ్ళీ ఎందుకైనా మంచిది స్పేర్ అని చెప్పి తీసుకుపోవాల్సి వస్తుంది. నాని పోదామా ఇక? కానీ టైం మస్తు ఉంది, 11:10 అవుతుంది టైం, ఇంకా బస్సే రాలేదు. నువ్వేమొద్దు, నువ్వు ఇన్నే ఉండు నాన్న దగ్గర. నాన్న నిన్ను ఆవు దగ్గరికి తీసుకోపోతాడు. తాత ఉంటాడు, తాత తీసుకో. నాని ఇన్నే ఉంది, నాని కూడా ఇన్నే ఉంది. ఆడుంది, ఫోటోలు ఉంది. నువ్వు ఇన్నే ఉండు సరేనా? నువ్వేమొద్దు, నేను అక్క పోయేసి వస్తాం. నువ్వు ఆవు దగ్గరికి పో, నువ్వు వెళ్ళిపో ఆవు దగ్గరికి. పాపం నానిగాడైతే పొద్దున నేను కనిపిపోయేసరికి లేచి దబ్బున కిందికి వచ్చింది. యాక్చువల్లీ పొద్దున్నే వాష్రూమ్ పోతే నేను క్లీన్ చేయడానికి పోతే నేను ఎక్కడ వెళ్ళిపోయినా అని చెప్పి తొందరగా లేచింది పాపం. మళ్ళీ బస్సు ఎక్కగానే వండుకుంటుంది నానిగాడు. నాన్న బస్సులో వండుకుంటావా? పండుకోవద్దు, అమ్మమ్మల ఇంటికి పోయేదాకా వండుకోవద్దు. నిద్ర వస్తే ఏం చెయ్యొద్దు, అటు ఇటు చూడాలి సరేనా? సరే సరిగా దెబ్బ లగేజ్ అదిరేసుకొని తయారైపోదాం సరేనా? వాటర్ బాటిల్ నీళ్ళు నింపుపోనాని మళ్ళీ మీరు బస్ ఎక్కగానే నాకు వాటర్ అని అంటారు. నేను పెడతావా? నువ్వు వాటర్ బాటిల్లో వాటర్ నింపు పోలేవు దబ్బున ఫాస్ట్గా. రెడీ అయ్యిర్రు కానీ ఏం చేయాలో ఏం అర్థం కాక ఇగో వీడైతే దారం పట్టి ఏడ దిగుదాము? సికింద్రాబాద్కి ఎందుకురా? సికింద్రాబాద్కి పోదామా? ఎందుకు సికింద్రాబాద్కి ఎందుకురా? ఓ నానిగా గాడి ఎందుకు దిగుతావు చెప్పు? నువ్వు లాల్ బజార్లో దిగుతావు, సికింద్రాబాద్లో ఎందుకు దిగుతావురా? మరి బస్సు రండి ఎట్లా పోదాం మనము? సికింద్రాబాద్ దాకా పోవాలన్నా బస్సు రావాలి కదా. ఏ నువ్వు వీడు దారం తీసుకొని మొత్తం పొల్లు చేస్తున్నాడు. అరే ఆ దారం అట్లా వెయ్యకురా. అబ్బా నేను వెయ్యలోపు పెట్టవా అనుకున్నా. 1 2 3 స్టార్ట్.
మంచిగా ఉందా? మస్తు వచ్చింది, కష్టపడ్డాగా మంచిగా వచ్చింది. కానీ ఎంత అవుతుందో ఇన్స్టాగ్రామ్ స్వప్న స్వామి బ్లాగ్స్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఈ వీడియో ఇప్పుడు షేర్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే వీడియో వస్తుందో అప్పుడు స్వప్న స్వామి బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్లో పోయి సెర్చ్ చేయండి. మా రీల్స్ మొత్తం వస్తాయి, దాదాపు ఒక 320 ఏమో ఉంటాయి, మంచిగా ఉంటాయి. మీకు కూడా మంచి ఇప్పుడు ఈ రీల్ చూసిరు అనుకో, నేను బస్ లేకినాక ఎవరన్నా ఒకరు కనిపిస్తారు. అక్క మీరు పొద్దున రీల్ తీసిరు కదా అక్క అని చెప్తారు. వాళ్ళకి తయారయ్యారు, ఎటు మంచిగా పడతలేదు, అందుకని చెప్పి ఇట్లా దారంతో ఇటువంటి పనులు చేస్తాను. ఎందుకు ఇప్పుడు నేను వస్తున్నాను. జ్యోతి తిన్నావా? ఏడిపోతున్నా జ్యోతి? అలియాబాద్ పోతుందంట, పని ఉంది అన్నది, వస్తున్నా అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏమో చూస్తాను, నేను వస్తా లేకపోతే లేను అని అంటుంది. రా నువ్వు నా కోసం రా, టైం పాస్. నాని అని పట్టుకుందావు నువ్వు. ఆమె నేను ఏడబోతున్నా అని చెప్పి నేను లేచి ఆమె పక్కన కనిపిపోయేసరికి దబదబ కిందికి వచ్చి తయారై కూస్తుంది. ఎప్పుడు పోదామని బస్ అక్కడ సరే కానీ బస్ ఎక్కి సికింద్రాబాద్లో దిగుదాం అంటున్నది. జ్యోతి బాయ్. బాయ్. మా ఇంట్లో పండిన పల్లి ఇత్తు అని ఆంధ్రాలో అనొద్దట. మన ఇటు సైడ్ ఇత్తనాలు ఇత్తులు అని అంటారు కదా, కానీ అటు సైడ్ అనరట అట్లా. అంటే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దగ్గర. ఇవేనా వాసన? మొన్న బాయికాడ దింపుకొచ్చినాయి బావి, అందుకని అట్లా వస్తున్నాయి వాసన. అంటే ఇవి జర గ్రేటు, కానీ మన ఇంటికాడ ఉంటే చూసినావు ఇవి, అమ్మో ఇవైతే డైరెక్ట్ ఏకంగా వామిటింగ్ వస్తాయి. అవైతే నీకు అందరూ పూలు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తారు కానీ నాకైతే పూలు వచ్చాయి. ఏందినా? ఓ రెడీనా? షూస్ టక్కు టిక్కు నీ బొట్టేదిరా, పెట్టుకోపో. నాడు పెట్టుకోవచ్చుకోపో. పోరా లేదా? స్వప్న ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం. వస్తుంది అట్నా? ఇవరకు రానన్నది. అలియాబాద్ లో పని ఉందట, అలియాబాద్ లో మళ్ళీ నేను దిగి ఆమె పని అయిపోయాక నేను మళ్ళీ బస్ ఎక్కి పోవాలి. అమ్మ 2 బస్సులు ఎట్లా సార్ అట్లా? నేను అట్లా అనంటే అంటుంది, నేను ఎక్కిస్తాను తీయనికి ఎందుకంత బాధపడుతున్నావు అంటుందా? మరి సెట్ అవుతుందా? తెలియదు. ఇక కొన్ని చేపలు వేసుకొని రమ్మన్నది. చేపలా? ఓ ప్రయాణంలో చేపలు తీసుకుపోదు అట్లా అంటే ఇంటికాడ దిగుతుంది కదా, వాళ్ళ ఎవరికన్నా ఇస్తా అని చెప్పింది. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. ఓకే, ఇంకా టైం కాలేదు బాగా, నేను పోకముందుకే హ్యాపీ జర్నీ చెప్తున్నాను. నాకు ఏమున్నాయి అలా? నీళ్ళున్నాయా? అంటే హోల్ ఉంటే మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని పోతే మొత్తం కారిపోతాయి. ఈసారి హ్యాండ్ బ్యాగ్ లేకుంటే ఓన్లీ ఒక బ్యాగ్ తోటే పోతుంది. మరి హ్యాండ్ బ్యాగ్ ఎందుకు ఇంకా? అందుకనే తీసుకోపోతలేదు బాబా. ఇక్కడ ఏం చేస్తుర్రా? అబ్బా నిమ్మలంగా అటు ఫోన్, అటు సినిమా పెట్టండి, ఇటు ఫోన్లో మూతి పెట్టండి. మా నాయన అంత గ్రేట్ కదా నేను. అబ్బా మంచిగా రెస్ట్ తీసుకుంటాడు మా నాన్న. ఏం చేస్తున్నారు శీర్ష? నువ్వు కూడా పల్లీలే పోతున్నావా? పల్లీలు. వీనికి ఫోన్ ఇస్తే చూడు ప్రాబ్లం. వీనికి మనం ఫోన్ ఇయ్యం బావా, వీడే ఫోన్ ఏడు ఉంటే ఆడ తీసుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీసుకుంటాడు. ఇంతసేపు ఈ సోఫాలు అడ్డం దొడ్డం దింపిండు, వాని షూ కాల్ ఫోటో దింపుకున్నాడు. వాని చేతికి ఫోన్ దొరికితే పాపం వాళ్ళ అక్కకి వీనికి మళ్ళీ ఇట్లా ఇక బస్ వస్తుందంట, పోదమ్మా. ఇది చూడు 2-3 రోజులు వచ్చి రేపు ఒకటే రోజు బావ. ఇప్పుడు ఆల్రెడీ నేను పోయేసరికి మధ్యాహ్నం అవుతుంది, అడిగి పోయేసరికి వదిలిపోతున్నా, ఒక రోజే నన్ను ఒంటరి చేసావా, గుర్తొస్తున్నావే, నన్ను గుండెల్లో గుచ్చావే. పోదమ్మా. బాయ్ చెప్పరా పిన్నికి బాయ్, తాతకి బాయ్. బాబు బస్సు వస్తుందట బాబు, చెల్లె ఫోన్ చేసిందిగా. ఈరోజు బస్సు తొందరగా వస్తుంది చూసినాం, మేము పోతున్నామని. అసలు 12 గంటలకు రావాలి బస్సు, 10 నిమిషాలు తక్కువ 12 గంటలకే వచ్చింది బస్సు. నాడు అగో షర్ట్ బటన్ ఎందుకు ఇప్పుకున్నావు నువ్వు? డాయిని పెట్టమని, డాయికి పప్పిపో, డాయి నడు, డాయికి పప్పిపో. పోదాం మంచిగి ఇక ఇట్లా పట్టుకొని ఇట్లా అటు సైడ్ పిన్నికి బాయ్ చెప్పిరాపో, పిన్నికి బాయ్, అమ్మకి బాయ్ చెప్పిరాపో. డాయికి కాదు, పిన్నికి అమ్మకి నాకు కాదు, ఆ అమ్మకి అమ్మ చెప్పిరావా తాతకి పిన్నికి? అమ్మ చెప్పు పోనాడు, నడు. ఏడికి పోతున్నాం మనం? ఆవు దగ్గర పోతున్నామా? బుయ్యి వస్తలే,
బుయ్యి రావా బస్సులో రావా బస్సులో రావా ఎట్లా బండి మీద పోదమ్మా మరి నువ్వు ఏడ కూర్చుంటావు నేను బండి నడిపిస్తా మీరు ఇద్దరు వెనకాల వండుకుంటారు నా పని అవుతుంది ఇక గంటలో పోయేదాన్ని 2-3 గంటలైనా పోను ఇంటికి సరే నాడు బాయ్ చెప్పిరా పో పిన్నికి బాయ్ సరే బాబా ఉంచుకో మేము పోతున్నాము నువ్వేమొద్దు మరి బాయ్ చెప్పిరా నాడు పో ఏందాయి పో నువ్వు చెప్పిలా పో పిన్నికి బూ బూ బాబాయ్ ఎటు పోయిండు ఆవు దగ్గర పోయిందా అన్నాడు మనం కూడా పోదాంపా బాయ్ బాయ్ అట్లనే డైరెక్ట్ బస్సు టైం అయ్యింది బయటకు వచ్చి నిలిచారు కానీ బస్సు నుంచి అయితే మనకు కనిపించదు జ్యోతి చెప్పింది ఆల్రెడీ వెళ్ళింది అని నర్సంపల్లి చెప్పింది కానీ మరి పోయిందా పోలేదా తెలియదు ఇంకా మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు బస్సు ఉందో లేదో తెలియదు కదా నాని ఉందా బస్సు ఏడుంది ఎటు పోయింది ఇటు పోయిందా ఇటు పోయిందా కొట్టేళ్ళకి పోయిందా మన ఊరి దిక్కు పోయిందా మన ఊరి దిక్కి పోయిందా సరే నువ్వు దబ్బు అది మళ్ళీ అది ఎంతసేపు కాదు మెరుపుతీగా తొందరగా మారుతుంది బస్సు క్రియాన్స్ మనం పోతాము బండి మీద పోము బస్ స్టాప్ దాకానే వస్తాడంట దాయి పంపేరాలక్క ఆడ వరకన్నా పోనాడు బండి తీస్తే చాలాగు నేను ఎత్తుకుంటే మాత్రం క్రియాన్స్ రాలే ఏడమ్మా నా దగ్గర వదిలేసి పోతారని అయ్యో ఏడుస్తుండు క్రియాన్స్ 2 రోజుల వరకు ఉన్నాడు డబ్బులు ఎక్కువ మళ్ళీ బస్సు పోయింది అనుకో నారాయణపూర్ అన్నా లేకపోతే అనంతరం అన్న ఆ 2 దొరకపోతే డైరెక్ట్ సిటీకి రానా నీ టచ్ కూర్చో దాయి చేయరా ఎక్కువ బస్సు టైం అవుతుంది అడుగు నాకే ఇంటున్నా నేను నాకే ముంగడ కనిపించదు నువ్వు ముంగడ వస్తూ నాకు ఎడ కనిపిస్తారా కానీ నాని కూర్చో షోనావు బాయ్ బాయ్ జాగ్రత్త కొంగు మంచి బాయ్ బాయ్ క్రియాన్స్ ఇది చెప్పవా అస్సలు చూసే క్రియాన్స్ మళ్ళా 2 రోజుల దాకా వీడియోలో కనిపించాడు ఇది చెప్పరా బాయ్ 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 శిర్ష బాయ్ సోనీ టే చూస్తున్నాడు వావ్ అంత ప్రశాంతంగా ఉంచాడు వావ్ 2 రోజులైతే అంత అంగడంగడ అవుతుంది మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతుంది ఎప్పటి నుంచి ఓపెన్ మండే నుంచా థర్స్డే నుంచి ఆల్రెడీ అల్లే మండే బావా ఈరోజు మండే థర్స్డే నుంచి ఓపెన్ అవుతాయి అప్పుడు జర పిల్లల సప్పుడు ఈ స్కూల్ గేటు అవన్నీ ఓపెన్ అవుతాయి ఊర్లో అది హాలిడేస్ రాగానే అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా మరి ఈ ఊర్లో అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటారుగా ఆ ఊరు వాళ్ళ ఇంటికి రావాలిగా వచ్చిపోయారు అంటే ఈ ఊర్లో హడావుడు ఎప్పుడు కనిపించదు తెలుసా నిన్న మొన్న ఉండే నేనే ఇంకా లేట్ పోతున్నా నేను మొన్ననే పోతా అంటే నువ్వు సెట్కాడ పని ఉంది ఏమొద్దు అను అందుకనే ఆగిపోయినా గాడా షాప్ కాడ అవుతుంది నేను జాగ్రత్త ఏడ పడతాడా బస్ స్టాండ్లో ఇట్లా కూర్చుని పెట్టకు ఎవరు పడతారు ఎత్తుకోపోతారు చూస్తుండే అప్పుడప్పుడు మనం ఈడనే కూర్చుంటుంది అమ్మ అట్లా ఇంకేడో కూర్చోదు లాల్ బజార్లో దిగితే జాగ్రత్త నాని మమ్మీ ఎమ్మడి వద్దు సరేనా మమ్మీని వద్దులకు ఏమంటున్నా బాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాని అని పిచ్చ బోరు కొడుతుంది గిద్ద తొందరగా తోలుకోరద్దు స్వప్నం మరి అరే వచ్చిందిరా బస్సు నిజంగా వచ్చిందిరా కార్ రా కార్ కారే అన్నారా కారు ఆయన ఇంతసేపు స్వప్నం మరి టైం ఆల్మోస్ట్ మనకి 12:30 అవుతుంది 12:30 వరకు ఉండదు బావా ఎన్ని గంటల వరకు వస్తుంది 12కి అటు పోతుంది 12:10కి ఇటు వస్తుంది మరి ఏది 10 మినిట్స్ అంతే మనం వచ్చే 20 నిమిషాలు అయింది ఇంకా 10 మినిట్స్ అనబడుతుంది ఏమో బావ మరి చాలు మనం ఇంటికాడికి వచ్చి డబ్బులు వచ్చినాం ఇప్పుడు రాయిపుండు మీద పెట్టుకుంటుండు బోర్ కొడుతుందా పిచ్చ బోర్ కొడుతుందారా బస్సు ఎక్కాలి ఇంటి పక్కన కూర్చోవాలి ఏంటిదిరా అది వావ్ చిన్నగా మేము కూడా గిట్నే ఆడుకుంటుండేరా బస్సు ఎత్తురు
మరి ఎవరు చెప్పిర్రు? బస్ స్టాప్ల కాడ నిజంగా ఈ చెట్టు ఎప్పుడు బస్ స్టాప్ల కానీ ఎందుకు ఉంటుందో అర్థం కాదు ఇది. ఈ చెట్టు బస్ స్టాప్ల కానీ ఉంటుంది. దాని పువ్వులతోటి ఆడుకుంటుంటుంది, పువ్వులతో ఆడుకుంటుంటే వీటితో ఆడుకుంటుంటుంది. నీకు ఒకటి తెలుసా నాని, దీంట్లో ఇగో అవి ఉంటాయి, ఇవి ఇగో ఇవి ఉన్నాయా? తెలుసు. ఇవి ఓపెన్ చేయ ఒకసారి. ఇగో ఇవి ఉన్నాయా? ఒకదానికొకటి ఆడుకుందాం. ఇట్లా పట్టుకో, ఒకటి పట్టుకో, ఇళ్ళకి వెళ్ళి ఇగో ఈ రెండు ఉన్నాయి. అది అక్కింద పడ్డ తీసుకో, ఇది నాది. దా కొట్లాడుకుందాం రా, నీకు నాకు యుద్ధం. దా యుద్ధానికి సిద్ధమైన వీరులారా కమాన్. ఏమైంది అవి? ఏందిరా అవి? నేను ఓడిపోయినేందిరా. నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు రా. బాయ్ చెప్పు. షిప్స్, గోట్స్ ఇంతసేపు సప్న. మాకు అవసరం ఉన్నప్పుడు ఇట్లా చేస్తే, మాకు అవసరం లేనప్పుడు మాత్రం ఇట్లా వస్తూనే ఉంటుంది. మస్తు సార్లు అనుభవం మాకు. ఇక్కడ వచ్చి వెయిటింగ్ చేసి లాస్ట్కి వస్తుంది తెలుసా, కానీ ఏం చేయలేదు, తప్పదు నిల్చోవాలా బస్ కోసం. ఇక్కడ నాకు నిలబడాలంటే సిగ్గు అవుతుంది తెలుసా. మరి నువ్వే అట్లా అంటే మరి మేమేమన్నాను ఇంకా. మా ఫ్రెండ్ కాదు రే, మామరా ఫ్రెండ్ కాదు ఇడు, అరుణ్ మామ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ జిగ్రీస్ ఎడిగొద్దురా. ఎలా కొట్టేస్తున్నా అంత సీన్ లేదా ఎందుకట ఊకే ఎన్ని రోజులు ఉంటుంది, మా చెల్లెని కాదు. ఎన్ని రోజులు ఉంటుందట. ఇంకా పోనాడు. హాయ్ బాబు, హాయ్ క్రేష్ బాబు. ఎప్పుడు వచ్చినావురా? నేడు వేరా ఇంటికి ఎప్పుడు వచ్చినావు? పోతులోనే వస్తాను హాస్పిటల్కి. అవునా? కొట్టినవరా బస్సుని? టైమింగ్ ఉండదు కాదు, మీ అక్క పెళ్ళి అయితే నీకెందుకు వచ్చింది ఇచ్చంకి? ఇద్దరా రోడ్ మీద మొత్తం. అది లోకల్కే పని చేస్తుంది, లాంగ్ పని చేయదు. లాంగ్ పని చేయదురా, మేము కూడా అదే అనుకున్నాం. కానీ ఎందుకు ఆనైతలేదా? బుల్లెట్ మీద తిరగాలి, కానీ ఎక్సెల్ మీద తిరుగుతారా? అంటే లోకల్ ఇంటికాడనేమో దీని మీద తిరుగుతావు, బయటకు పోతేనేమో బుల్లెట్ భాస్కర్. సో ఫ్రెండ్స్, ఇలా అక్క పెళ్ళి అయింది మొన్న. ఇటు దావట్లేదు, ఏం లేదు ఇంతవరకు. ఇచ్చిన నిజమే. ఎవరు అర్థం కాలే? ఎవర్రా? సేమ్ సప్లెక్స్ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. మరీ ఘోరం రా, ఇంతసేపు ఎప్పుడు బస్ స్టాప్లో వెయిట్ చేయలేరా? ఆహా. అరే వర్షం పడేటట్టు ఉంది, పోయి వాటి మీద ముందుగా. నాకు పని లేదారా? ఇక్కడ బస్ ఎక్కిందంటే అన్నీ దిగుతుంది. డైరెక్ట్ నెరడిమెట్ ఆగదు బస్సు, సికింద్రాబాద్ లాల్ బజార్ దిగాలి. అట్నే అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అంతే. నీకు పెళ్ళి అయినాక, నీకు పిల్లలు అయినాక, నేనన్నా బస్ స్టాప్కి వచ్చినా, నువ్వు బస్ స్టాప్ కాడ కూడా రావు తెలుసా. నువ్వు అటే వదిలేస్తావు. పోనా నువ్వు మీ అమ్మ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటావు. నాకు పని నువ్వు మరి. వచ్చింది సార్, వచ్చింది. ఈడ ఆపుతాడుగా ఈడ. బాయ్ బాయ్. జాగ్రత్త, ఇంటికి నాకు ఫోన్ చేయి. బాయ్ జాగ్రత్త. రైట్ బాయ్. ప్రియాంశ్ బాయ్ రా. బాయ్. అటు చూసినావా, బస్లోకి వెళ్ళి బాయ్ చెప్పాలని ఆశ. బాయ్ ప్రియాంశ్. బాయ్. అలా డోర్ అంటే తీయడానికి వస్తలేదు. రైట్ బాయ్. బండ నరసంపల్లి 567. ఒకప్పుడు మా ఊర్లో బస్సులు లేకపోతున్నాయి. ఇది ఒకటే బస్సు పొద్దున సాయంత్రం ఉంటుండే. అలాగే ఇప్పుడు 3 ట్రిప్పులు అవుతుంది. ఏమో అన్నవు గారు కుమార్, ఎక్కుమనవా? అరే ఎక్కేది ఉండే, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దిగొచ్చు.